నమస్తే గైస్, ఈ ట్యాంక్ ని క్లీన్ చేసి చాలా రోజులు అయిపోయింది. అసలు దీన్ని క్లీన్ చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే, మనం చింటూని తెచ్చుకున్నప్పటి నుంచి ఇప్పటికి చాలా పెద్దగా అయిపోయాడు. వాడు పెద్దగా అవడంతో పాటు వాడి స్పీడ్ గానీ, వాడి పవర్ గానీ, వాడి బైటింగ్ ఫోర్స్ గానీ చాలా పెరిగిపోయాయి. దాని వల్ల ఏమైపోయిందిరా అంటే, అసలు ట్యాంక్ దగ్గరికి చేయి తీసుకొని వెళ్తేనే చాలు, ఒక్క సెకండ్ గ్యాప్ లేకుండా ఎగిరి దూకి కొరుకుతున్నాడు. అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు. అసలు ట్యాంక్ లోనే చేయి పెట్టనీయకుండా ఉంటే అసలు ఎలా క్లీన్ చేస్తా చెప్పండి. అందువల్లే మరి ఈ మధ్య అయితే అసలు నేను ట్యాంక్ లో చేయి పెట్టడమే మానేశాను. ఇక ట్యాంక్ ఉండే సిచ్యువేషన్ చూసి ఇంక ఎలాగో ఒకలాగా ఈరోజు క్లీన్ చేయాలనేసి ఈరోజు దిగిపోయాను. ఇక పైప్ తీసుకొని పైప్ తో వాటర్ అన్నిటిని బయట తీస్తా అంటే చూడండి ఎలా కొరుకుతాందో పైప్ ని. మీకు ఫిష్ చూడడానికి చాలా చిన్నగా ఉంది, కానీ డైరెక్ట్ గా చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. ఇక ట్యాంక్ లో ఉండే వాటర్ అన్ని తీసిన తర్వాత ఫిష్ ని చేతిలోకి తీసుకున్నాను. దగ్గర 1 kg పైన ఉండేలాగుంది. ఇక మళ్ళీ ఫిష్ ని ట్యాంక్ లోనే వదిలేసి ట్యాంక్ లో మళ్ళీ వాటర్ పట్టడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత అక్వేరియం ఫుల్ క్లీన్ అయిపోయింది. ఈ ట్యాంక్ చాలా రోజుల నుంచి ఒక ఫిల్టరేషన్ సిస్టమ్ పెడదాం అనుకుంటున్నాను, కానీ ఇప్పటి వరకు పెట్టలేదు. అది ఎప్పుడు కుదురుతుందో చూద్దాం. ఇక ఈ రోజు వీడియోకి ఇంతే గైస్. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.